ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యువర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. కమలాదేవి హ్యారిస్ పేరు మనందరికీ చాలా సుపరిచితం. ఆవిడ ప్రస్తుతము అమెరికాకి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆవిడ 2024 నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఆవిడకి ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి. కమలా హ్యారిస్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? కమలా హ్యారిస్ శ్యామల గారికి, డొనాల్డ్ ట్రంప్కి పుట్టినటువంటి ప్రథమ పుత్రిక. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మొదటి అమ్మాయి కమలాదేవి, రెండో అమ్మాయి మాయా. కమలాదేవి హ్యారిస్ యొక్క మదరు శ్యామల. వీళ్ళు తమిళనాడు మూలానికి చెందిన వాళ్ళు, హిందువులు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఈ యొక్క శ్యామల గారి ఫాదరు గోపాలన్ గారు, ఈయన ఒక బయాలజిస్టు. వీళ్ళ మదరు రాజమ్మ గారు, ఆవిడ గృహిణి. వీళ్ళిద్దరూ తులిసింతలిపురం అన్న తమిళనాడులోని మన్నార్గుడి తాలూకాలోని తిరువారు జిల్లాలో చెందినవారు. వీళ్ళ మదరు కూడా ఆ చుట్టుపక్కల గ్రామమైనటువంటి పైనగనాడు గ్రామానికి చెందినవాళ్ళు. వీళ్ళిద్దరూ తర్వాత ఆ గ్రామాన్ని విడిచి వేరే ఉద్యోగ నిమిత్తము వేరే ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క శ్యామల గారు లేడీ ఇర్విన్ కాలేజ్ ఢిల్లీలో బిఎస్సి చదివి తర్వాత ఉన్నత విద్యలకని అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ జమైకా నుండి పిహెచ్డి చేద్దామన్నటువంటి డొనాల్డ్ హ్యారిస్ తోటి మైత్రి పెంచుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ యొక్క డొనాల్డ్ హ్యారిస్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. ఈవిడ కూడా సివిల్ రైట్స్ యాక్టివిజంలో పార్టిసిపేట్ చేసింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే కమలా అండ్ మాయా. తర్వాత కొన్నాళ్ళకి 5 ఏళ్ళకి కమలాదేవి యొక్క మదరు అయినటువంటి శ్యామల గారు, వాళ్ళ తండ్రి డొనాల్డ్ హ్యారిస్ గారు విడిపోయారు. ఈ శ్యామల గారు ఇద్దరు పిల్లల్ని సింగిల్ మదర్గా చాలా చక్కగా పెంచి పోషించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొని వచ్చారు. కమల కాలిఫోర్నియా సెంటర్గా గెలిచారు, అటార్నీ జనరల్గా గెలిచారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కూడా ఆవిడ గెలవటము జరిగింది. కమలా హ్యారిస్ తల్లి శ్యామల గారు ఒక క్యాన్సర్ స్పెషలిస్టు. ఆవిడ 2009లో చనిపోయారు. అలాగే కమలాదేవి యొక్క ఫాదరు డొనాల్డ్ హ్యారిస్ ఒక ప్రొఫెసరు. చాలా యూనివర్సిటీస్లో ఆయన ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్గా కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తున్నది. కమలా హ్యారిస్ ప్రతి సంవత్సరం కూడా అప్పుడప్పుడు ఈ యొక్క ఇండియాకి రావడం జరిగింది. శ్యామల గారు ఇద్దరు పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్ గురించి వాళ్ళకి తెలియచెప్పాలని ప్రతి సంవత్సరం తీసుకొచ్చేవారు. అక్కడ కమలా హ్యారిస్ గారు వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ అయినటువంటి గోపాలన్ గారితో ఇండియన్ పాలిటిక్స్, డెమోక్రసీ గురించి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళమని ఆవిడ చెప్పడం కూడా మనము చాలాసార్లు విన్నాము. అలాగే కమలా హ్యారిస్ కూడా వాళ్ళ ఫాదర్తో పాటు జమైకాకి వెళ్ళి అక్కడి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని కూడా ఆవిడ గమనిస్తూ ఉండేవారు. ఈ యొక్క 2009లో శ్యామల గారు చనిపోయిన తర్వాత కమలా హ్యారిస్ ఇండియాకి వచ్చి ఆవిడ యొక్క యాషెస్ని రివర్స్లో ఇంబర్స్ చేయడం మన హిందూ ధర్మం కదా. దానికని 2009లో ఒకసారి రావడం జరిగిందని వారి పిన్ని చెప్పడం జరిగింది. మళ్ళా కమలాదేవి గారు మళ్ళీ ఇండియాకి ఎప్పుడూ రాలేదు. 2014లో కమలాదేవి గారు ఒక యూదు వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరే డగ్లస్ ఎమాఫ్. ఆయన ఒక లాయరు, మంచి లా ఫార్మ్ కూడా ఆయనకి ఉంది. వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. కానీ ఆవిడ భర్త అయినటువంటి డగ్లస్ ఎమాఫ్కి అంతకుముందు జరిగిన పెళ్లి ద్వారా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. పెళ్ళైన టైంకే వాళ్ళు ఇద్దరు, ఒక 19 ఇయర్స్, ఒక 14 ఇయర్స్. వాళ్ళిద్దరిని బాగా చూసుకున్నారని వాళ్ళ యొక్క బయలాజికల్ మదర్ కూడా కమలా హ్యారిస్ని ప్రశంసించడం మనము అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అలాగే కమలా హ్యారిస్ యొక్క హస్బెండ్ డగ్లస్ ఎమాఫ్ని కూడా ఈవిడ చాలా లైక్ చేస్తుంది. ఆయన యొక్క హాస్యచిత్రతని, ఓర్పుని ఈవిడ ఎప్పుడూ చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఈ యొక్క కమలా హ్యారిస్ యొక్క హస్బెండ్ స్ట్రెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చక్కగా హాస్యంగా ఉంచి ఆవిడ్ని స్ట్రెస్ బారి పడకుండా ఈవిడ్ని చూస్తుంటానని ఆవిడ చెప్తూ ఉంటుంది.
ఈ ఉపాధ్యక్షురాలు అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ యొక్క ఫరంను క్లోజ్ చేసి వాషింగ్టన్ డీసీకి రావడం జరిగింది. ప్రస్తుతము జార్జియా టౌన్ యూనివర్సిటీ లా కాలేజ్లో ఈయన లా టీచర్గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.